హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో ఫిబ్రవరి 23, 1939. భాషణలు 633. దిండుగల్ నుంచి ఒకరు శారీరకంగా మానసికంగా కూడా బాధపడుతున్నారు. దిండుగల్ నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా, శారీరకంగా మానసికంగా బాధపడుతున్నాను. గర్భవాసం మొదలు సుఖమన్నదే ఎరుగను. నేను కడుపులో పడ్డప్పటి నుంచి మా తల్లికి బాధలేనట. అంతగా నేను బాధపడవలసిన అవసరం ఏముంది? ఈ జీవితంలో నేను ఏ పాపము చేసి ఎరుగను భగవాన్. ఇవన్నీ పూర్వజన్మల్లో చేసిన పాపాల యొక్క ఫలితాలేనా అన్నాడు ఆయన. తల్లి కడుపులో పడినప్పటి నుంచి బాధలే. నేను కడుపులో పడినప్పటి నుంచి మా అమ్మ ఎన్నో బాధలు పడిందట. పుట్టిన క్షణం నుంచి బాధలే. ఇంతంత బాధలు నేను పడవలసి వస్తుంది. ఇప్పుడైతే ఊహ తెలిసి నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదు, కానీ ఇవన్నీ అనుభవిస్తున్నానంటే పూర్వజన్మల్లో నేను చేసిన పాపాల యొక్క ఫలితమేనా అని అడిగాడు. మనిషి అంతకాలము ఆపులేక బాధలే పడుతూ ఉంటే మరి సుఖాన్ని ఎవరు కోరుతున్నారు? అంటే బాధయే సహజ స్థితి అయిపోతే సుఖపడాలి అన్న కోరిక ఎలా కలుగుతుంది? కోరిక కలిగింది నిజం. ఎందుకు కోరిక కలిగింది సుఖపడాలని? నేను సుఖ స్వరూపుడని. కోరిక కలిగింది నిజమే, కాబట్టి సుఖస్థితి సహజం. సుఖం నీ సహజ స్థితి గనక సుఖం కావాలి అన్న కోరిక నీకు కలిగింది. సుఖాన్ని నువ్వెప్పుడు ఎరుగక రుచి చూడకపోతే అది కావాలని నీకు అనిపించదు కదా. అనిపించదమ్మా. అనిపిస్తోందంటే సుఖం నీ నిజస్థితి గనక. ఇతరములన్నీ అసహజాలే. బాధని ఎవ్వరూ కోరుకోరు. అది వస్తూ పోతూ ఉంటుంది గనక. బాధ అనేది వస్తూ పోతూ ఉండేది. సుఖం అన్నది సదా ఉండేది. సదా ఉండే సుఖమునందే బాధ తాత్కాలికంగా కలిగి తొలగిపోతుంది. సుఖం సదా ఉంటుంది. కాబట్టి దుఃఖం అనేది శాశ్వతం కాదు, కలిగి తొలగిపోయేది అని తెలిసినప్పుడు ఈ దుఃఖాలకి ఎవడు వ్యధపడడు. దుఃఖాల వెనకాతల సుఖస్వరూపమై నేనున్నాను అన్నాడు భగవాన్. అర్థమైందా సుఖస్వరూపం అంటే ఏంటో? అయ్యిందమ్మా. సదా ఉండుట. అవునమ్మా, లేకుండా ఉండుట. అయితే దుఃఖము తాత్కాలికంగా వస్తూ ఉంటుంది, కొంచెంసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. నీ నిజస్వరూపమైన సుఖము సదా ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరూ దుఃఖం కావాలని కోరుకోరు. సుఖమే కోరుకునే సుఖమే తానే ఉన్నాడు గనక దుఃఖం వస్తూ వద్దంటారు. మళ్ళీ ఆ వ్యక్తి మొరపెట్టుకున్నాడు, నాకు బాధలుగా ఉంది భగవాన్ అని. అప్పుడు మహర్షి, మనోదేహాలు రెండూ బాధపడుతున్నాయి అన్నావు కదూ, నా మనసుకి నా దేహానికి కూడా చాలా బాధగా ఉందన్నావు కదూ, అవి ఏమైనా ఈ ప్రశ్నలు అడుగుతున్నాయా? నాకు బాధగా ఉందని మనసు గాని, నాకు బాధగా ఉందని దేహం గాని అడుగుతున్నాయా? ఈ ప్రశ్నించేది ఎవరు? మనోదేహాలు రెండిటికి అతీతుడే కదా ఈ ప్రశ్నలు అడిగేది. నా మనస్సుకి బాధగా ఉంది భగవాన్, నా శరీరానికి బాధగా ఉంది భగవాన్ అని అడుగుతున్న నువ్వు మనో శరీరాలు కాదు కదా. బాధగా ఉన్నవి మనసు శరీరాలును. ఈ జీవితంలో దేహము బాధపడుతున్నది అంటున్నావు. దానికి కారణం గత జన్మ. దానికి కారణం దానికి నీ పూర్వజన్మ. అలాగే వెనక్కు పోతూ ఉండొచ్చు. దానికి ఇంకోటి కర్మ. ఎప్పుడెప్పుడు నుంచి మొదటి నుంచి చేసుకున్న కర్మలే దుఃఖాల రూపంలో అలా ఒక కర్మకు ఒకటి కారణం అంటూ వెనక్కి పోవచ్చు. ఈ కార్యకారణ పరంపరకి
విత్తు మొలకలకలాగా అంతు లేదు. ఉమ్, విత్తు చెట్టు, చెట్టు విత్తు, విత్తు చెట్టు, చెట్టు. వీటికి ఏమన్నా అంతు ఉంటుందా? లేదు. అన్ని జన్మలకి ఆది కారణం అజ్ఞానం అని చెప్పాల్సిందే. ఉమ్, అన్నిటికీ మొదటి కారణం అజ్ఞానమే. ఇదిగో ఆ అజ్ఞానం ఇప్పుడు ఉండి ఈ ప్రశ్నలు వేయిస్తోంది. ఉమ్, అంతే. ఆ అజ్ఞానాన్ని జ్ఞానం వల్ల తొలగించుకోవాలి. ఉమ్, ఈ రోగాలకి మందు జ్ఞానమే. ఈ రోగం అజ్ఞానం వల్ల కలుగుతున్నది. రోగ మూలం ఏమిటి? అజ్ఞానం. ఉమ్, ఆ అజ్ఞానాన్ని జ్ఞానం. జ్ఞానం తొలగించుకోవాలి. ఎలాగంటే ఎందుకు, ఎవరికి ఈ బాధ? ఈ విధంగా ప్రశ్నిస్తూ పోతే నేను మనోదల కంటే అన్యమని, ఆత్మస్వరూపమైన నేనొక్కటే సత్యమని, అదే పరమానందమని తెలుసుకుంటావు. ఉమ్, అదే జ్ఞానం. బాధలన్నవి మనోదేహాలకి. నా మనోదేహాల బాధని నేను తెలుసుకుంటున్నాను, కానీ నాకు బాధ అన్నదే లేదు. బాధ ఆగంతుకం, ఉమ్, పోతుంది. సుఖం నా సహజమైన సహజమైన నా స్వభావం. దాని ఎందు తాత్కాలికంగా కలిగి తొలిగేదే ఈ బాధ. మరి ఈ బాధ ఎలా పోవాలి? బాధలకన్నిటికీ కారణం అజ్ఞానం. ఉమ్, మనోదేహాలు బాధపడుతుంటే నేనే బాధపడుతున్నానన్న అజ్ఞాన భావన ఉన్నంత కాలము మనోదేహాల బాధలు నీ బాధలుగా నిన్ను బాధ పెడుతూనే ఉంటాయి. అవునమ్మా. కాబట్టి మనోదేహాలు నేనన్న అజ్ఞానం అనే రోగం తొలగిపోతే, తొలగిపోవాలంటే జ్ఞానం అనే ఔషధం. ఏమిటది? బాధలు మనోదేహాలకే గాని నాకు కాదు. అవి నా చేత తెలియబడుతున్నాయి. అవి తాత్కాలికంగా కలిగి తొలిగేవి, కానీ నేను ఎప్పుడు ఆనంద స్వరూపుడనే, నేను నిత్యుడను, ఇదే పరమానందము అని నువ్వు తెలుసుకుంటావు. అదే జ్ఞానం. ఎంత స్పష్టంగా ఇంతకంటే ఎవరు చెప్తారమ్మా? అవునమ్మా. అప్పుడు భక్తుడు, మరి ఈ బాధ ఇప్పుడు ఎందుకు ఉండాలి భగవాన్ నాకు అన్నాడు. మహర్షి అన్నారు, ఈ బాధే లేకపోతే సుఖపడాలన్న కోరిక నీకు ఎలా కలుగుతుందయ్యా? ఆ కోరికే లేకపోతే సత్యాన్వేషణ ఎప్పుడు సఫలమవుతుంది? నీ సత్యాన్వేషణ సఫలమవడానికి సుఖపడాలనే కోరిక కలిగించింది ఈ బాధ. ఈ బాధే లేకపోతే సుఖపడాలన్న కోరిక ఎలా కలుగుతుంది? ఆ కోరికే లేకపోతే సత్యాన్వేషణ నీకు ఎలా కుదురుతుంది? అంటే బాధలు సుఖపడాలనే కోరికను కలిగించి, ఆ కోరిక సుఖమంటే ఏమిటి, దుఃఖమేమిటి అనేటువంటి ప్రశ్నించి సత్యాన్వేషణ చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు భక్తుడు, కాబట్టి బాధలన్నీ మంచివేనా ఏమిటి అన్నాడు. బాధపడుతున్నాడు కదా పాపం, భగవాన్ ఎలా చెప్తుంటే అర్థమవుతుంది కానీ కొంచెం నిష్ఠూరంగా ఉంది. కాబట్టి బాధలన్నీ మంచికేనంటారా? మహర్షి అన్నారు, అవును. సుఖం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సుఖం అంటే ఏమిటి? ఆరోగ్యంగా అందంగా ఉండే దేహము వేళకు భోజనం లాంటిదా సుఖం? ఆరోగ్యంగా అందంగా ఉండే దేహమా సుఖం? వేళకి భోజనం ఉండడమా సుఖం? దేహ సౌష్ఠవము ఉన్న చక్రవర్తికి కూడా మితిలేని క్లేశాలు ఉన్నాయి కదా. గొప్ప దేహ సౌష్ఠవము, తిండికి బట్టకి లోటు లేని మహా చక్రవర్తి, అట్టివాడికి కూడా మితిలేని క్లేశాలు ఉన్నాయి కదా. నీ బాధలకు దేహాత్మ బుద్ధియే, శరీరమే నేను అన్న భావనే కారణము.
అది పోగొట్టుకోవడమే జ్ఞానము. ఎలాగా అంటే ఈ శరీరం నిజంగా నేనేనా అని అందరి మీద డౌట్ ఉంది తప్ప నీ మీద నీకు డౌట్ ఉండదు. మరి అదే అజ్ఞానం అమ్మ. నేను వాణిని అంటున్నారు అందరూను, నేను వాణినే అనుకుంటున్నాను. నిజంగా నేను వాణినేనా? వాణి అంటే శరీరానికి పెట్టిన పేరు కదా. శరీరం పుట్టింది కదా, ఆ పుట్టిన శరీరానికి కదా వాణి అని పేరు పెట్టారు. వాణి అనే శరీరములో ఉన్న నేను వాణేనా? ఇది విచారణ. శరీరము తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేనెవరిని? అంతకుముందు తండ్రి గర్భంలో ఉన్నప్పుడు నేనెవరిని? అంతకుముందు బీజ రూపంలో ఉన్న నేనెవరిని? అసలు నేనెవరిని? ఇప్పుడు వాణ్ణి అంటున్నారు గాని ఈ దేహాన్ని బట్టి, ఈ దేహం లేకపోయినప్పుడు కూడా ఉన్న నేనెవరు? నేను దేహాన్నేనా? దేహం నా చేత తెలియబడుతోందే తప్ప దేహం నన్ను తెలుసుకుంటుందా? దేహంలో క్షణక్షణానికి మార్పులు కలుగుతుంటే ఆ మార్పులకు నేను మార్పు చెందకుండా మార్పులన్నీ తెలుసుకుంటున్నానే గాని నేను మార్పు చెందడం లేదు కదా. కాబట్టి మార్పులన్నీ దేహానికి, అలాగే చావు పుట్టుకలు దేహానికి, అలాగే దేహం నేననుకున్న భావన వల్ల కలిగినటువంటి మానసిక సుఖ దుఃఖాలన్నీ మనసుకి. మనసు అంటే దేహంలో ఒక భాగమే కదా. కాబట్టి నేను వాటికి సాక్షిగా ఉన్నానే తప్ప నేనది కాదు అన్న జ్ఞానము వల్ల జ్ఞాన కారణం పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ్ము తాము పరిశీలించుకోవాలి. నేనిదేనా అవునా కాదా? నీ మీద నీకు డౌట్ పుట్టాలమ్మా. నిన్ను నువ్వు ఇలా గట్టిగా పెట్టుకొని ఇంకా ఎన్ని విషయాలు, ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని తెలుసుకుని పాండిత్యం వలకపోసినా, భగవంతుని గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చినా అసలు నేనెవరిని అన్న ప్రశ్న రాకపోతే వాడెప్పటికీ కూడా ముక్తుడు కాలేడు, దేహ బంధాల నుంచి విడుదల పడలేడు. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. నేను శరీరానన్న భావనే అజ్ఞానం కాబట్టి నేనెవరినా అని పరిశీలించి నీ స్వరూపము నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం అన్నారు భగవంతుడు.